ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ కూలీల దగ్గరకు వెళ్ళి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, వారు పడిన బాధలు, ఇబ్బందులను కొనతాలకు వివరించారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకాలను మహిళలకు వివరించారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, మేము చెప్పిన హామీలను ఖచ్చితంగా చేస్తామని కటాకటీగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, కొనతాల శ్రీను, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో అద్దుకుంటా ఇల్లు ఖాళీ చేయించేస్తుండ్రు ఎదవలు. కుక్క తిరిగితే కలెక్టర్ ఆఫీస్ లో కూడా కలెక్టర్ని ఆపారండి, పోలీసులు కూడా ఆపారు. నా కొడుకు మండి ఎవరికి చెప్పుకోవాలి? ప్రతి ఓళ్ళ దగ్గరికి రోడ్లలో ఒక పిచ్చిదారిలో తిరిగానండి. ఆ ఎదవలు చేసిన పనికి ఏమనంటే చెంపుతాం, కోట కూడా తీసేస్తాను. కోట ఇక్కడ అంతులు లేకుండా ఉన్నాడు. ఈ ఊర్లో పుట్టి పెరిగాను నేను. నిన్న కాక మొన్న వచ్చిన కోట తీసేస్తాడా? నా 1.5 మైలని ఎవరో కూడా వెనకాల లేరు. లేపో పడికీళ్ళు కొమ్ములు వచ్చి స్థలం అమ్మేసుకుంటారండి. ఇక్కడ ఆన్లైన్లోనే స్థలం వచ్చినట్టు పెడుతుంది. అక్కడ వచ్చి ఉపాధి పథకం 70 మందికి ఇల్లులు వచ్చాయి. 70 మంది మానేయాలంటే నా పరిస్థితి ఏంటండి? నాకు మొగుడు, మొండుగడ్డ, అందముడు వెనకాల ఎవరో లేరు. నిన్ను ఇల్లు ఇమ్మని నేను అడగలేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా నాకు ఇల్లు ఇస్తుందా? మీరు చేశారు, మీ వెనకాల తిప్పుకో, మీరు అన్ని చేసి నన్ను మళ్ళీ ఆ జాగ వచ్చింది మీరు అమ్ముకుంటారా? మళ్ళీ చంపనాలు కూడా వచ్చే తెలిసేసుకురా. నిన్ను కూడా కేకేసి అడిగాను, మాకు తెలియదు అన్నారు. ఏ నాయకులు కూడా తెలియదని చెప్పారు. నా బాధ ఎవరికి చెప్పాలా? ఇల్లు ఇవ్వమన్నాను. నా కొడుకు అంటే ఎంత ఉందో మీకు తెలుసా? కొత్తపేట వీధి. అలాగే నేను ఇప్పుడు ఎన్ఆర్జీసీ మేట్ని. ఇప్పుడు మన కొనతాల రామకృష్ణ గారు గలాల్స్కి జనసేన తరఫు నిలబడుతున్నారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, టీడీపీ మొత్తం ఏకమయ్యి మన ప్రజలందరినీ అభివృద్ధి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎట్టిన పథకాలన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు ప్రతి మహిళకి కూడా సమానంగా మనకు రుణమాఫీ గత ప్రభుత్వంలో చేశారు. ఉన్నవారా అని లేనివారా అని అందరికీ సమానంగా చేశారు. అదే విధంగా కూడా ఇప్పుడు కూడా చేస్తారు. మనం మర్చిపోకుండా మన జనసేనని, టీడీపీని, బీజేపీని గెలిపించాలి. మంది చనిపోయారు అన్నారు గత 2 సంవత్సరాల్లో. ఎందుకంటే వాళ్ళు ఎవరు చెడిపోయి లోపల కడుపులో భాగాలు చెడిపోయి చనిపోయారు. మొన్ననే నూతగుంటపాలెం, సంతపాలెం అటు వెళ్ళాము. కసికోటపాలెం వెళ్తే ఆ పక్కన 3 గ్రామాల్లోనే 15 మంది చనిపోయారటమ్మా దీనివల్ల. అంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఒక పక్క. తర్వాత ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు కానీ, బస్ ఛార్జీలు కానీ ₹1 కూడా పెంచమని చెప్పారు. కానీ ఇప్పుడు ఎంత పెరిగాయమ్మా? గతంలో మీకు కరెంటు బిల్లు ఎంత వచ్చిందమ్మా? పెంచకముందు 5 సంవత్సరాలు దిగునా? ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? ఇంటర్మీడియట్ 18,000, డిగ్రీకి 20,000 అంటే ఎందుకు పెట్టారు? 18,000 డిగ్రీకి అమ్మా? డిగ్రీకి 15,000 కానీ అది కూడా లేదు. అంటే చూడండి, ఇప్పుడు మిగతా రెండో పిల్లలు చదివించుకోవాలంటే అంత ముందు ఉన్న ₹15,000 బదులు ఇప్పుడేమో 20,000. ఇది ఉద్యోగ వృత్తాన్ని 3,000 ఇస్తారమ్మా. ఆ 3,000 కూడా కాదు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల నుంచి పెడుతున్నారమ్మా. అనకాపల్లిలో గతంలో ఉంది. దాంట్లో చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చే విధంగా సెక్షన్ ఇస్తారమ్మా. ఆ సెక్షన్ తీసుకొని ప్రైవేట్ ఎలక్షన్ లో లేకపోయినా మీ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారు. ఎండాకాలం వస్తే చదవాలి. మీ అందరికీ బట్ట బిల్లుకి ఇచ్చారు, మీ అందరికీ టార్పాలు ఇచ్చారు, మీ అందరికీ గుణపాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా 16 పథకాలు ఎవరైనా చనిపోతే
30,000 రూపాయలు ఇచ్చారు. ఏమా మలయాళ బతుకులు ఎవరైనా చనిపోతే 30,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక్కరోజు ఈ గుడివాడ అమర్నాథ్ గాని మన ఎంపీగా పోటీ చేసి సత్యవతి గాని ఎప్పుడైనా ఒక రోజు వచ్చారు. ఎక్కడ గుర్తుంచుకోండి. ఇప్పుడు మా చెల్లమని అప్పుడు తెలియజేసి ఎన్టీ రామారావు